ఇంకా కొంచెం ఎదిగాక బాలాత్మ దశ వస్తుంది. కొన్ని జన్మలు ఒక వ్యక్తిని చూసుకున్నా అంతే, కొన్ని జన్మలు చూసుకున్నా అంతే. ఈ బాలాత్మ దశలో తల్లిదండ్రులను బట్టి పిల్లల మనస్తత్వం ఉంటుంది. అక్కడ తల్లిదండ్రులు ఏ మతం అయితే ఆ మతం యొక్క ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు. ఇక్కడ అంటే తల్లిదండ్రులు క్రిస్టియన్ అయితే చర్చికి వెళ్తారు, ముస్లిమ్స్ అయితే మసీదుకి వెళ్తారు, హిందువులు అయితే గుడికి వెళ్తారు, ఆయా దేవుళ్ళని పూజిస్తారు. కానీ అక్కడ ఏమీ తెలియదు అంతకంటే పిల్లలకి తెలియదు. ఆ ఆత్మ దశలో శైశవాత్మ నుంచి బాలాత్మ దశలోకి వచ్చినా కూడా తల్లిదండ్రులు, పరిసరాలు, పుట్టిన కులము, మతము బట్టే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఇక్కడ ఇంకా అంతకంటే ఎక్కువ ఉండదు. ఎవరెవరు ఏ మతంలో పుట్టారో వాళ్ళ దేవుడు అని పెట్టుకున్న ఆ దేవుళ్ళ విగ్రహాలకి పూజ చేస్తూ ప్రార్థిస్తూ వాళ్ళ జీవితం అంతా కూడా గడిపిస్తూ ఉంటారు. కానీ అంతకంటే ఎక్కువ వాళ్ళు ఆలోచించరు, ఎందుకంటే తెలియదు కూడా. ఇది బాలాత్మ దశ. ఈ శైశవాత్మలో బాలాత్మలో అజ్ఞానమే. అజ్ఞానం అంటే ఏంటి? సత్యజ్ఞానం తెలియక భ్రమలో ఉండి, భ్రాంతిలో ఉండి, సత్యం కాని దాన్ని సత్యం అనుకోవడమే అజ్ఞానం. ఈ అజ్ఞానం మరి ఉన్నప్పుడు వాళ్ళు అంతకంటే ఏమీ చెయ్యరు.